హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా ఉండే టాజల్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా 2 స్క్వేర్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి 2 కూడా సేమ్ కలర్లో తీసుకున్నాను. ఇవి వచ్చేసి నేను లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్, అలాగే విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ ఉండే విధంగా తీసుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ స్క్వేర్ పీస్ని అయితే తీసుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక కార్నర్ ఉంటుంది కదా, ఈ కార్నర్లో ఇలా పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఒక కార్నర్ నుంచి ఇలా కొంచెం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని దీని మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా కొంచెం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా కొంచెం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక పీస్ని ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక పీస్ని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ పీసెస్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ పీస్ని కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మీరు ఏ థ్రెడ్ అయితే యూస్ చేస్తారో ఆ థ్రెడ్ని తీసుకోండి. నేను ఇలా వైట్ కలర్ థ్రెడ్ని అయితే యూస్ చేస్తున్నాను. దీని మీద పెట్టుకొని పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక పీస్ తీసుకున్నాం కదా, దీన్ని ఇలా ఉల్టా రివర్స్లో పెట్టుకొని ఈ విధంగా ఇలా పెట్టుకొని ఈ పైన మనం ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసామో అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను రివర్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వస్తుంది. మీరు కావాలంటే ఈ రెండింటిని ఇలా స్టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా రివర్స్ చేసుకుంటే మనకు ఈ టాజిల్ అనేది ఈ విధంగా వస్తుంది. చాలా సింపుల్గా మనం ఈ టాజిల్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, లోపల వచ్చేసి ఇలా వస్తుంది. మీరు ఇక్కడ ఈ రెండింటిని ఇలా స్టిచ్చింగ్ చేసి కూడా ఈ టాజిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.